తీర్థయాత్రలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. ఆ హిరణ్యకశ్యపుడు పూర్వ రూపాన్ని ధరించి ఆ యొక్క బ్రహ్మని ప్రార్థిస్తున్నాడు. అయ్యా, మీరు సృష్టికర్త, మీరు అనుకుంటే కానిదేముండదు అని ఇలా ఆయన ఉండేటువంటి స్తోత్రాన్నంతా కూడా చేశాడు. చేసిన తర్వాత ఆ యొక్క బ్రహ్మ భగవానుడు హిరణ్యకశ్యపుని అడుగుతున్నాడు. హిరణ్యకశ్యప, ఇంత కఠోరమైన తపస్సు చేసావు కదా, ఏం కావాలి నీకు అన్నాడు. అంటే ఆ హిరణ్యకశ్యపుడు బ్రహ్మని ప్రార్థిస్తున్నాడు. స్వామి, గాలిం గుంభినిం నగ్ని నంభువుల నాగాజస్థలిల్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ దమః ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాలాదిత్య నరాది జంతుకలహ వ్యాప్తిం సమస్తాస్త్ర శస్త్రాలిం మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. స్వామిని ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నాకు పితామహ, నాకు మరణం అంటూ ఉండకూడదు. ఎలా అంటే నాకు గాలిలో కానీ, నేలలో కానీ, అగ్నిలో కానీ, నీటి యందు కానీ, ఆకాశంలో కానీ, దిక్కులలో కానీ, రాత్రి యందు కానీ, ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, రాక్షసుల చేత కానీ, మృగముల చేత కానీ, నరుల చేత కానీ, మిగతా దేవతల చేత కానీ నాకు సమస్త అస్త్రశస్త్రములతో కానీ నాకు మరణం ఉండకూడదు, మృత్యువు లేని జీవనాన్ని ప్రసాదించుము అని ఆ యొక్క హిరణ్యకశ్యపుడు బ్రహ్మ భగవానుని ప్రార్థించాడు. తర్వాత బ్రహ్మ భగవానుడు, సరే, నీకు మరణం లేకుండా నీవు కోరుకున్నటువంటి వరములన్నీ కూడా ఇస్తున్నాను, తథాస్తు అని చెప్పి ఆ బ్రహ్మ భగవానుడు అక్కడ నుండి ఆయన ఆ అంతర్ధానం అక్కడ నుండి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత హిరణ్యకశ్యపుడు విశేషమైనటువంటి వరములను పొంది ఉన్నాడు కనుక ఇక ఆ విష్ణువు ఎక్కడ ఉన్నాడో ఆ విష్ణువుని వెతకడం ప్రారంభించాడు. ఇది అసుర ప్రవృత్తి అంటాం. అంటే ఈ జీవనము మనకి వచ్చిన తర్వాత ఈ యొక్క పూర్వజన్మలో చేసినటువంటి ఆ యొక్క ప్రారబ్ధం అంటాం కదా, ఆ ఉండేటువంటి ఆ యొక్క కర్మను అనుభవించడానికి భగవానుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడు. కనుక ఈ శరీరంలో ఉండి మనము ఆ భగవానుణ్ణి ఎలా పొందాలి అని తెలుసుకోవాలి. కానీ ఈ హిరణ్యకశ్యపుడు ఏమనుకుంటున్నాడు, తమ్ముడు మరణించినప్పుడేమో ఇది శాశ్వతం కాదు అన్నాడు. ఇప్పుడేమనుకుంటున్నాడు, ఈ యొక్క ఉండేటువంటి జీవనము నాకు ఎప్పుడూ కూడా మరణం లేకుండా ఉండాలి అనుకున్నాడు. అనుకొని ఆ విధమైనటువంటి వరములు పొందినటువంటి యొక్క హిరణ్యకశ్యపుడు తిరిగి తమ యొక్క రాజ్యానికి వెళ్ళి ఆ యొక్క ఉండేటువంటి తమ యొక్క అంతఃపురములో ఉంటూ ఉన్నాడు. ఈ హిరణ్యకశ్యపునికి 4 కుమారులు ఉన్నారు. ఆ యొక్క 4 కుమారుల్లో ప్రహ్లాదుడు అని ఈ యొక్క హిరణ్యకశ్యపుని యొక్క కుమారుడు. అయితే ఈ ఇంతకంటే ముందు జరిగినటువంటి విషయం, అసలు ఈ హిరణ్యకశ్యపుడు ఎందుకు ఈ రాక్షస జన్మలో ఆవిర్భవించినాడనడానికి మనకు వైకుంఠంలో నారాయణుని యొక్క ఉండేటువంటి ద్వారపాలకులుగా ఉండేటువంటి జయ, విజయ అని ఇద్దరు ఉండేటువంటి వారు. ఆ యొక్క ఇద్దరు కూడా ఆ వైకుంఠంలో ఉండేటువంటి వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉంటూ ఉండేటువంటి వాడు. అయితే ఒక రోజున సనక సనందాదులు ఇరువురు కూడా, అంటే ఒక 5 సంవత్సరముల వయసు కలిగినటువంటి వారు వైకుంఠానికి వచ్చారు. వైకుంఠంలో ఉండేటువంటి నారాయణుణ్ణి దర్శించాలని లోపలికి వెళుతూ ఉంటే వారు జ్ఞానులు అనేటువంటి విషయాన్ని వీరు గ్రహించకుండా ఆ సనక సనందాలు ఇరువురిని కూడా వీరు నారాయణుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వెళ్ళొద్దు అని మధ్యలో వీరు ఆపుతారు. ఆపినప్పుడు ఆ యొక్క సనక సనందాలు ఇరువురు కూడా వైకుంఠంలో మనకి 3 గుణాలు ఉంటాయి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని 3 గుణాలు. ఈ భగవంతుని మనం పొందాలంటే సత్వగుణం మనలో కలిగి ఉండాలి. మనకి రామాయణంలో సత్వ రజ తమో గుణాలకి
సత్వగుణానికి విభీషణునిగా, రజోగుణానికి రావణాసురునిగా, తమోగుణానికి కుంభకర్ణునిగా మనకి తెలియజేస్తారు. కనుక ఈ లోకంలో మనం భగవంతుణ్ణి పొందాలి, చేసిన పాపకర్మ అంతా నశించాలి అంటే మనం సత్వమైన గుణం కలిగి ఉండాలి. అయితే ఈ సనక సనందాదులు ఈ జయ విజయులను చూసి ఆశ్చర్యపోతున్నారు. అంటే ఆ వైకుంఠంలో ఎటువంటి గుణం కలిగి ఉండాలి? సత్వగుణమే కదా కలిగి ఉండేది. కనుక ఈ పెద్దలని గుర్తించకుండా వీరు రజోగుణంతో ఆపుతున్నారు. కనుక ఆ ఇద్దరు కూడా ఈ సనక సనందాదులు ఈ జయ విజయులను శపించారు. మీరిరువురు కూడా 3 జన్మలు విష్ణువు వైరిగా పుట్టండి అని వారిరువురికి కూడా శాపం ఇచ్చారు. అయితే ఆ యొక్క శాపం వలన స్వామికి దూరమై మీరు ఇరువురు కూడా అసుర జన్మ పొందుదురుగాక, అంటే రాక్షస జన్మ పొందుదురుగాక 3 జన్మలు అని ఆ సనక సనందాదులు వారిని శపిస్తే, వారే మొదటి జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు, 2వ జన్మలో రావణాసురుడు కుంభకర్ణుడు, 3వ జన్మలో మనకి శిశుపాల దంతభక్తులై ఈ 3 జన్మలు వీరికి కారణం. ఇది హిరణ్యకశ్యపుడు ఆ ఉండేటువంటి జయ విజయులు సనక సనందాదులు శాపం ఇవ్వడం వల్ల వీరిద్దరూ కూడా ఇలా హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులై పుట్టారు. అయితే ఈ హిరణ్యకశ్యపుడు విష్ణువుకు విరోధిగా, మరి వారు శపించారు కదా, కనుక వీణ విష్ణువు అనేటువంటి మాట వినిపిస్తే చాలు వారిని అప్పుడే సంవరించేటువంటి వాడు. విష్ణు వైరిగా ఉన్నాడు ఈ హిరణ్యకశ్యపుడు. తమ యొక్క కుమారుడు ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదుడు ఆ ఉండేటువంటి కుమారుని మరి చదివించాలి కనుక గురువులని, అంటే శుక్రాచార్యుని యొక్క కుమారులను పిలిపించి ఆ యొక్క ఇరువురు గురువులకి చెప్పి నా కుమారునికి మంచి విద్యని బోధించాలి అని ఈ హిరణ్యకశ్యపుడు తమ యొక్క కుమారుణ్ణి అక్కడ ఉండేటువంటి తమ యొక్క ఆ గురువు గారు ఇరువురికి కూడా అప్పచెప్తాడు. తర్వాత ఈ యొక్క తమ ఉండేటువంటి ప్రహ్లాదుడు వారి ఇరువురి దగ్గర చక్కగా విద్యను అభ్యాసం చేస్తూ ఉన్నాడు. అయితే మరి ఆ యొక్క గురువులు చెప్పినటువంటి విషయాన్ని ప్రహ్లాదుడు వింటూ ఉండేటువంటి వాడు. గురువులు ఏం చెప్తూ ఉండేవారు? ఇది మనది, అది వారిది, ఇది నేను నాది అనేటువంటి భావన సంబంధమైనటువంటిది ఎక్కువగా చెప్తూ ఉండేటువంటి వారు. అంటే మనం రాక్షసులము, ఆయన విష్ణువు, కనుక ఆ విష్ణువు మనకు విరోధి అని ఎప్పుడూ కూడా వీళ్ళకి తెలియజేస్తూ ఉండేటువంటి వాడు. అవన్నీ వినేవాడు, కానీ ఆయన మాత్రం ఎప్పుడూ కూడా దైవనామస్మరణ, అంటే విష్ణునామస్మరణనే చేస్తూ ఉండేటువంటి వాడు.